హాయ్ అండి. కాస్త మిరియాల ఘాటు, ఇంగువ పరిమళం, నేతి గుబాళింపుతో ఉండే పొంగలి రెసిపీ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా వస్తున్న డయాబెటీస్కి భయపడి చాలామంది పొంగల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఇక గురువారాలు, శనివారాలు ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా రైస్తో చేస్తారు కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు. అందుకే ఈ గొడవంతా లేకుండా నేను కమ్మటి పప్పొంగల్ని ఇలా గోధుమ రవ్వతో చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కప్పు గోధుమ రవ్వకి అరకప్పు పెసరపప్పు, టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసేసి కాస్త నేతిని జోడించి 1-2 చొప్పున వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పుతో పాటు 1.5 కప్పు నీళ్లు పోసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసి ఒక ఉడికొచ్చినాక పక్కన పెట్టేసేసి పోపు గంటలో నూనెతో పాటు కాస్త నెయ్యిని కూడా వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, దంచుకున్న మిరియాలతో పాటు కాస్త ఇంగు కూడా వేసుకొని ఎర్రగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త అల్లం వేసేసి అవి కూడా వేగాక పొంగల్లో కలిపేస్తే గుమగుమలాడే కమ్మని గోధుమ రవ్వ పొంగలి తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.